మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభుపేట చేరి వచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు. మరి సిద్ధపాటు కూడుకుల్లో ప్రభు మరొకసారి మనం కలుసుకోవడానికి ఆయన ఇచ్చిన అవకాశం అంతటిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. మరి మీరు కూడా మా కొరకు ప్రార్థన చేస్తున్నారు నమ్ముతున్నాం. మేము ప్రతిదినము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు తప్పకుండా మన ప్రార్థనలన్నీ వింటూ ఉన్నారు. ప్రార్థన ఆలకించే దేవుడు మన దేవుడు. రండి, మరి నాతో కూడా ప్రార్థనలు ఏకీభవించినట్లయితే ప్రార్థనతో ఈ కూడికను ప్రారంభం చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, దయగలన తండ్రి, గొప్ప దేవుడా, మీకు వందనాలు. దేవా, నీవు ఉన్నతుడైన దేవుడు. నీ సంకల్పాలు, నీ ప్రణాళికలు గొప్పవి. మహిమాస్వరూపుడుగా ప్రభు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోట్ల దూతగణముల చేత స్తుతింపబడుతున్న దేవుడివై ఉండి అల్పులైన మమ్మలను ప్రేమించి మమ్మల్ని ఎన్నుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు, రక్షించుకున్నారు. నీ సొత్తుగా, నీ ప్రజలుగా చేసుకొని నాయన నిరంతరం మాతో ఉంటూ మా క్షేమాన్నిస్తూ మరొక సిద్ధపాటు కూడికలో మీ నామాన్ని గణపరిచే గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు తండ్రి. మా ప్రార్థనలు విని నేటి పరిస్థితుల యొక్క ప్రతి ప్రతికూలతలను తొలగించి, ప్రతి సమస్యను తొలగించి, ప్రతి అనారోగ్య పరిస్థితులను తొలగించి ప్రజలందరికీ నెమ్మదిని, క్షేమాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సంఘాన్ని బలపరచండి. ప్రతి కుటుంబం మీద మీ కనుదృష్టి ఉంచండి. ప్రతి కుటుంబాన్ని మీరు రక్షించుకోండి. మీ రాజ్యము కొరకు సిద్ధపరచండి. ఎవరు రోగులుగా బలహీనులుగా ఉన్నారో మీ గాయపడిన హస్తంతో ముట్టి సంపూర్ణ స్వస్థత ఇవ్వండి. దేవా, నీ వాక్కు చెంత మేము ఉండగా పాటల ద్వారాను మీ వాక్యము ద్వారాను కూడా మాతో మాట్లాడి మహిమ మీరు పొందుకొనమని, తిరిగి నీ మందిరావరణలో సంఘముగా మేము అందరము చేరి నిన్ను స్తుతించే భాగ్యం ఇవ్వండి. అయా, మరొక అవకాశము, తరుణం, రక్షణ లేని మా బిడ్డలకు కూడా రక్షణ కార్యాలు జరిగించి మీరే మీ రాజ్యము కొరకు సిద్ధపరచమని, మీ చిత్తమే నెరవేర్చబడుతూ ఉండగా మీ చిత్తంలో మేమందరం నిలిచి నిత్యము సంతోషభర్తగా మీ నామమును స్తుతించే కృపనిచ్చి నడిపించమని సమస్త మహిమ మీకే ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పాటలతో దేవుని గణపరచుదాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. గడిచిన కాలమంతా దేవుడు తన కృపలో మనల్ని కాచి క్షేమముగా సజీవులముగా మరొక దినము ఆయన సన్నిధిలో ఉండుటకు ఆయనకి ఇచ్చిన అవకాశమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రార్థనతో నేటి దినపు వాక్యంలోనికి వెళదాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుని దేవుని వాక్యాన్ని విందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వోన్నతులైన తండ్రి, నీ పాదములు కొందన స్తోత్రాలు చెల్లించున్నాము. ప్రభువా, నీవెంతైనా నమ్మదగిన వాడవు, మా జీవితాలకు చాలిన దేవుడు నీవుగాక వేరొక ఆధారము మాకు లేదని ప్రభువా, నీ యొద్దకు వచ్చిన మమ్మల్ని ఎంతమాత్రం విడుచువాడవు కాదు కానీ ప్రభువా, నీ ప్రశస్తమైన రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచావు తండ్రి. అందును బట్టి నీకే వందనాలు ప్రభు. అయా, ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, మీ యొద్దకు వచ్చిన మేము మీరు మాతో మాట్లాడనయ్యున్న సంగతులను అయా జాగ్రత్తగా విని వాటిని మా హృదయంలో భద్రపరుచుకుని వాటి ద్వారా మా ఆధ్యాత్మిక జీవితాల్లో గొప్ప పురుగొల్పును ప్రభువా, మా జీవితాలు సరైన మార్గంలో నడుచున్నట్లు మీ కృప దయచేయమని మా రక్షకుడు విమోచకుడు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రండి, లేఖన భాగంలో నుండి యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం కాని నుండి 21వ వచనం వరకు చదువుకుందాం. 18వ వచనం నుండి 21వ వచనం వరకు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడివాడును, మాట్లాడుటకు నిదానించువాడును,
కోపించుటకు నిదానించువాడునై ఉండవలను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్తమైన కల్మషమును వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఈ లేఖన భాగాలను దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఈ లేఖన భాగాలను పరిశీలించినట్లయితే దేవుడు మనల్ని రక్షించిన విధానము, దేవుడు మనల్ని ఏ విధంగా చూడాలని ఉన్నాడో, దేవుడు మనల్ని ఆయన మన ఎడల ఏ ఆశ కలిగి ఉన్నాడో ఈ లేఖన భాగాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయండి. మన పూర్వపు స్థితి అజ్ఞాన స్థితి, అది పాపంతో కొట్టుమిట్లాడుతున్న స్థితి. ఏ విధము చేతనైనను మనము రక్షణ పొందుటకైనను రక్షింపబడడానికైనను అర్హత లేని మనలను దేవుడు దేని ద్వారా మనల్ని రక్షించుకొని కన్నాడో ఆ లేఖన భాగాలు మనకు తెలియచేస్తున్నాయి. దేని ద్వారా మనము రక్షించబడ్డాము, దేని ద్వారా మనము కనబడ్డాము, దేని ద్వారా మనము కడగబడ్డాము అని లేఖన భాగాలు తెలియచేస్తున్నాయి. సత్యవాక్యము వలన. దేని ద్వారా మనము కొనబడిన వారము? సత్యవాక్యము ద్వారా మనము కనబడిన వారం. దేవుడు తాను వాక్య రూపేణ మనల్ని ఎన్నో విధాలుగా దర్శించు, ఆయన ఎన్నో మార్లు మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నవాడు. నిజంగా మన రక్షణ మన జీవితాల్లో ఎంతో ప్రాముఖ్యమైనది. దాన్ని నిలవబెట్టుకోవడానికి, దాన్ని కాపాడుకుంటకు అది వాక్యమే ఆధారం. అటు వాక్యము మనల్ని ఏ విధంగా చూడాలని ఆశిస్తుందంటే, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచూ తెలియజేస్తున్నాడు ఏ విధంగా వాక్యము మనల్ని చూడాలనుకుంటుంది. ఆయన ప్రథమ ఫలముగా ఏ విధంగా మనం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆయన యొక్క ప్రథమ ఫలముగా అంటే మనము చాలా ప్రాముఖ్యమైన వారుగా ఆయన మనల్ని ఎంచుకున్నాడు. చాలా విశిష్టమైన వారిగా మనల్ని చూడాలని ఆయన ఆశపడుతున్నాడు. అందుకే తాను ఒక మార్గమును మన కొరకు ఏర్పరిచి శరీరధారి అయి మన కొరకు వచ్చి శిలువపై రక్తమును కాచి ప్రాణమును అర్పించి మన కొరకు మనుష్య రూపేణ ఆయన వచ్చి శిలువ త్యాగము ద్వారా మనల్ని కొని విడిచిపెట్టలేదు, కానీ వాక్య రూపంతో మనల్ని అనునిత్యము క్షేమపరుస్తూ చక్కపరుస్తూ ఉన్నాడు. అటు విధంగా మనల్ని ఆయన ఎన్నో మార్లు దర్శించినప్పుడు ఏ విధంగా మనం ఉండాలి? ఆయన ఆశ నెరవేర్చేవారిగా ఉండాలా? ఆయన కోరిక మన ఎడల మనము ప్రథమ ఫలముగా ఉండాలని ఆయన ఆశిస్తున్నప్పుడు అట్టి ప్రథమ ఫలముగా మనము ఉండాలి అంటే వేటిని ఆధారం చేసుకోవాలి. వేటి మీద ఆధారపడి మనము మన జీవితాలను కొనసాగించాలి. అట్టి ప్రథమ ఫలముగా ఉండాలంటే కొన్ని లక్షణాలను వాక్యమే తెలియచేస్తుంది. ఆ లక్షణాలను కలిగి మనం నడిచినప్పుడు అట్టి ప్రథమ ఫలముగా మనం మారడానికి అవకాశం ఉంటుంది అని లేఖన భాగాలు తెలియచేస్తూ కింద 19వ వచనం తెలియజేస్తుంది ఏమంటే, నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలను. ఈ లేఖన భాగాల ద్వారా మనం గ్రహించవలసిన 3 సత్యాలు ఏంటంటే, వినుట, మాట్లాడుట, కోపించుటలో నిదానించుట. ఈ లక్షణాలను దేవుని వాక్యం మన ముందుకు తీసుకొస్తూ వస్తూ ఉంది. ప్రథమంగా ఏం చెప్తుంది? వినుటకు వేగిరపడువారై ఉండాలి అంట. ఏంటంట? వినుటకు మనము వేగిరపడువారై ఉండాలి. వినుటకు వేగిరపడువారై ఉండాలి అని ఏ మాటలు మనం వినాలి? వినుటకు వేగిరపడేవారుగా ఉండాలి అని దేవుడి వాక్యం చెప్తుంది కదా అని ప్రతి మాటను మనము ఎగబడి వినడానికి ఇష్టపడుతూ ఉంటామా? లేఖన భాగాలు తెలియజేస్తూ వినుటకు వేగిరపడువారై ఉండాలి అని మనల్ని హెచ్చరిస్తుంది. అంటే మనలో వినే ఆసక్తి కొదువైనదేమో, మనలో దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యపరిచే స్వభావము పెరుగుతుందేమో. దేవుని వాక్యం మన ముందుకు వస్తూ మీరు ఇది చేయాలి అని చెప్తూ ఉందంటే అది మనము మన జీవితాల్లో దాన్ని ఒకవేళ నిర్లక్ష్యపరుస్తూ దాన్ని ఉంచుతున్నామేమో. దేవుడి వాక్యం తెలియజేస్తుంది, మీరు వినుటకు వేగిరపడండి. మనము చాలా వరకు వినడానికి ఎంతో ఆసక్తి చూపుతాం. వేటి వరకు మనం ఆసక్తి చూపుతాం? వేటిని వినడంలో మనం ఆసక్తి చూపుతాం? మన చెవులకు ఆనందాన్ని కలిగించే వాటిని, మన చెవులకు
ఎంజాయ్మెంట్, పలానాది వినడం ద్వారా మన హృదయాలకు ఎంతో ఆనందం. అదిగో ఇక్కడ ఏదో జరిగిందంట కదా, పలానా వ్యక్తి దేన్నో కోల్పోయాడంట కదా, పలానా వ్యక్తికి ఇలా జరిగిందంట కదా, అక్కడేదో నష్టం కలిగిందంట కదా, ఇక్కడేదో ఎవరికో లాభం కలిగిందంట కదా అనే ఒక చెప్పుడు మాటలను వినడానికి మనం వేగిరి పడతాము. కానీ మనలను రక్షించుటకు అనునిత్యము కార్యం చేసే దేవుని వాక్యం వైపు మన చెవులను అప్పగించేవారుగా లేవేమో. దేవుడు ఈ రాత్రికాలం మనల్ని హెచ్చరిస్తూ చెప్తున్నాడు, మీరు వినుటకు వేగిరపడండి. మీరు వేగిరపడుటకు ఎంతవరకు మనం వేగిరపడేవి లోకవాటి వైపే, లోకంలోని సంగతులను వినుటకు మనం వేగిరపడుతున్నామేమో. ముసలమ్మ ముచ్చట్లను వినుటకు మనము వేగిరపడుతున్నామేమో. మనకు ఏమాత్రము ప్రయోజనకరమని, మన భక్తి జీవితాలకు నిష్ప్రయోజనకరమైన వాటిని వినుటకే మనము వేగిరపడుతున్నామేమో. దేవుని వాక్యం తెలియజేస్తుంది, మీరు వేగిరపడవలసినది దేని కొరకంటే దేవుని వాక్యమును ఆసక్తితో శ్రద్ధగా వెదుకుటకు మనము వేగిరపడవలసిన వారం. దేవుని వాక్యాన్ని కాక మరి దేన్ని మనం లక్ష్య పెట్టినా, మనము దేన్ని లక్ష్య పెడుతున్నట్టు దేవుని మాటను మరిచి లోకంలోని ఆశలను మనము లక్ష్య పెట్టేవారుగా ఉంటాం. దేవుని వాక్యం తెలియజేస్తుంది కదా. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏం తెలియజేస్తుంది? మనం వెతకవలసినది ఏంటి? మనం వెతకవలసినవి ఏమేమై ఉన్నాయి? భూ సంబంధమైన వాటి వైపు కాదు, మనము మన లక్ష్యాన్ని ఉంచాల్సింది దేవుని వైపు, దేవుని వాక్యం వైపు, వాక్య సంబంధమైన విషయాల వైపు మనము లక్ష్యం ఉంచవలసిన వారం. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యపరిచి భూ సంబంధమైన వాటిని వినుటకు, వాటిలో మన హృదయాలను హెచ్చించుకొనుటకు ఉన్నామనుకోండి. కీర్తనలు 1వ అధ్యాయం తెలియజేస్తుంది కదా, మన సహవాసము ఎక్కడుండాలి? అపహాసకులతో కూర్చుండువారుగా కాదు, కానీ దేవుని ధర్మశాస్త్రమందు దివారాత్రములు ఆనందించు దాన్ని ధ్యానించువారమై ఉండాలి. మన ఆసక్తి అపహాసకులు కూర్చునే మాటల వైపు కాదు, కానీ మన ఆసక్తి దేవుని వాక్యమును వినుటలో, దాన్ని మన హృదయాలలో ముద్రించుకున్నటలో మనము ఆసక్తి గలవారమై ఉండాలి. వినుటకు వేగిరపడే వారు మాత్రమే కాదు, కానీ ఏమని ఉంటున్నాయి కింద చూసుకున్నట్లయితే, అయ్యే వచనాలు మనం చూసుకున్నట్లయితే, మీరు వినుటలో ఆసక్తి గలవారు మాత్రమే కాదు, కానీ దాన్ని అవలంబించే ఆసక్తి కూడా ఉండాలి. వాక్య ప్రకారము ప్రవర్తించు వారమై ఉండాలి. మనం వినుట వల్ల మనలో విశ్వాసపు కార్యములు జరుగుతూ ఉంటాయి. ఆ వినిన వాక్యమును బట్టి మన హృదయాల్లో కార్యము జరిగి, క్రీస్తు ఏదైతే మనల్ని ప్రథమ ఫలముగా ఉంచాలని ఆశిస్తున్నాడో అట్టి రూపాంతరంలోనికి మనము మార్చబడేవారుగా ఉంటాం. మన దురద చెవులు కలిగి దురద మాటల వైపు, అసభ్యమైన కార్యములు వింటు వైపు కాదు, కానీ మన చెవులు వేటి వైపు ఉండాలి? మన వినుటలో ఆసక్తి దేవుని వాక్యమును వినుటలోనే మన ఆసక్తి చూపేవారుగా ఉండాలి. రెండవదిగా చూసుకుందాం. ఏమంటే అదే 19వ వచనం చెప్తుంది, ప్రతి మనుష్యుడును వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును. మన మాటలు కూడా, మాట్లాడుట విషయంలో కూడా దేవుడు తెలియజేస్తున్నాడు, నిదానించు వారమై ఉండాలి అంట. ఎన్నోసార్లు మనము ఆలోచించకుండానే మన నోటి మాటలు విడిచివేసేవారుగా ఉంటాం. ఏమాత్రము సందేహింపకుండానే మనము ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటాం. అసందర్భంగా మనం ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏమంట? మాట్లాడుటకు నిదానించు వారమై ఉండాలంట. మన మాటలు, దేవుడు ఆకాశం మందు ఉన్నాడు, మనము భూమి పైన ఉన్నాము. మన మాటలు కొద్దిగా ఉండాలి. దేవుడు మనల్ని ప్రతిదాన్ని చూచువాడు, దేన్ని మరచువాడు
కాదు. ప్రతినిత్యము ఆయన మన యందు లక్ష్యముంచే దేవుడు. మనం ఎంత మాత్రము నిర్లక్ష్యపరిచేవాడు కాదు. మనం ప్రథమ ఫలముగా ఉండాలని ఆయన ఆశిస్తున్నప్పుడు దాన్ని ప్రథమ ఫలంగా మార్చడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించేవాడే కానీ మనలను విడిచిపెట్టే దేవుడు కాదు. రండి లేఖన భాగాలను ఒకసారి చూసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చూసుకున్నట్లయితే, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చూసుకున్నట్లయితే, ఏ నరుడును నాలికను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరార్గళమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దానితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషుని శపింతుము. ఒక్క నోటి నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలాగుండా కూడదు. దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏమంట, మనము మన నోటిని, మన నాలుకను అదుపు చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. మాట్లాడుటకు మీరు నిదానించవలసిన కారణం ఏంటంటే, మనము ఇదే నోటితో దేవుని స్తుతిస్తున్నాము, ఇదే నోటితో శాపవచనాలను మనము పలికేవారుగా ఉన్నామేమో. దేవుడు ఈ రాత్రికాలం మనల్ని హెచ్చరిస్తూ చెప్తున్నాడు, జాగ్రత్త, నీ నోటి మాట జాగ్రత్త. నువ్వు నన్ను స్తుతిస్తున్నది అదే నోరు, నీతో పాటు నీ తోటి సహోదరుని శపిస్తున్నది అదే నోరు. నీ పోలికగా నా స్వరూపముగా నేను ఏర్పరచుకున్న నరుణ్ణి నీవు దూషిస్తున్నావేమో. నీ నోటి మాట జాగ్రత్త. నువ్వు మాట్లాడుటలో నిదానించు, నీ ఇష్టం వచ్చినట్లు పలుకక. చాలా వరకు మనము చేసే పనులు ఏంటంటే, మనుషులు మన పక్కన లేరు కదా, వారెవరు చూడటం లేదు కదా, మనం మాట్లాడే సంగతులు వినటం లేదు కదా అని మనకు నచ్చిన విషయాలను, దుర్ప్రచారాలను చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం. దానివల్ల మనకు ప్రయోజనం కలగకపోవచ్చు, దానివల్ల గొప్ప లాభమేమీ మనకు రాకపోవచ్చును, కానీ అసత్య ప్రచారాలను మనం ఎక్కువగా ఆనందిస్తూ ఉంటాం. అటు వాటిని మన జీవితాల్లో నుండి దేవుడు వైదొలిగించుకోండి. నీ మాట జాగ్రత్త. నీవు ఏ మనుష్యుని గురించి అయినను అసత్య విషయాలను ప్రచురిస్తున్నావేమో, లేదా ఏ మనుష్యునైనను నీకు కలుగుతున్న కొద్దిపాటి సంతోషం కొరకు దూషిస్తున్నావేమో. జాగ్రత్త. దేవుడు ఆ నోటి మాటను ఆయన లెక్కించువాడు. దేవుడు మన నోటి నుండి వచ్చు ప్రతి మాటను ఆయన పరిశీలించు దేవుడు. ఆయన మనకు ఈ రాత్రికాలం తెలియచేస్తున్నాడు, నీ నోటి మాటలను నిదానించుము, నీవు మాట్లాడుటకు నిదానించుము, త్వరపడి నీవు దేనిని పలుకకుము. మనం దేవుని బైబిల్లోనే చూసుకున్నట్లయితే, దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే, దుర్భాషలాడి దేవుని మన ప్రజలైన ఇజ్రాయేలు కొరకే దుర్భాషలాడుటకు బిలాము వారిని శపించుటకు బయలుదేరినప్పుడు తనేమైపోయాడు? నోటి మాటలు రాక ఏదైతే శాపవచనాలు ఆయన పలకాలని బయలుదేరాడో దేవుడు వాటినే ఆశీర్వచనాలుగా మార్చాడు. మనం కూడా అట్లాగా ఎవరిలో శపించడానికి బయలుదేరుతున్నామేమో. మన నోటి మాటల ద్వారా ఎవరినైనాను బాధించుటకు వేగిరపడుతున్నామేమో. దేవుడు తెలియచేస్తున్నాడు, నీ శాపవచనాలే వారికి ఆశీర్వచనాలుగా మార్చగల దేవుడు. అవే శాపము మన పైనకే తేగలిగిన దేవుడు. ఏ శాపవచనాలనైతే పలికి ఎదుటిన వారిని, దేవుని ప్రజలను, దేవుని పోలికగా పుట్టిన వారిని, దేవుని పోలికగా చేయబడిన నరులను, నీ తోటి విశ్వాసులనేమి కానీ, బంధువులనేమి కానీ, అది ఎవరైనా అన్యులేమి కానీ, వారెవరైనాను నీవు శపించడానికి ఒక క్రైస్తవుడిగా దేవుని వాక్యమును ఎరిగిన జనంగా నువ్వు వేగిరపడుతున్నావేమో. జాగ్రత్త. దేవుడు చూచుచున్నవాడు. నీ నోటి మాటను నీ మీదకే తిరిగి వస్తుందేమో. దయతో అటువంటి శాపవచనాలు మన నోట ఏమాత్రము పలకకుండగా చూసుకోమని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. మూడవదిగా రండి చూసుకుందాం. ఏమంటే
అదే 19వ వచనంలో, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఏమిటంట? కోపించుటకు నిదానించువారమై ఉండాలంట. మనం ఆలోచన చేస్తే మనుషుల్లో ఏమీ లేకపోయినా ముందుండేది ఏంటంటే కోపం. మనకన్నా ముందు మన కోపం బయలుదేరుతూ, వారి చిన్నలేంటి పెద్దలేంటి వృద్ధాప్యం కలిగిన వారేంటి, ఏదైనా ఒక మాట పొరపాటున ఎదుటివారు జారారంటే చాలు మనకి ఎక్కడ లేని పౌరుషం కోపం పుట్టుకొచ్చేస్తాయి. దేవుడు ఎన్నో దూషణ మాటలు ఎదుర్కొంటూ కూడా ఆయన ఏమాత్రము వాటిని లక్ష్య పెట్టలేదు. మనకు దేవుడే ఒక మాదిరి. ఆయన సిలువలో సహించరానట్టు బాధను అనుభవిస్తూ కూడా ఆయన అంటున్న మాటలు, కిందవారు ఆయన్ని నిన్ను నువ్వు రక్షించుకో లేకపోయాడు, ఈయన రాజంట మన లోకాన్ని రక్షించడానికి వచ్చాడని హేళనగా పలుకుతున్నప్పుడు సైతము ఆయన ఏమాత్రం కోపపడలేదు. కానీ తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అనే గొప్ప ఒక శాంతమును, ప్రశాంతమైన వాతావరణం ఆయన కలుగచేసి అట్టి మార్గంలో మనల్ని నడిపించి ఆయన వారసులుగా మనల్ని చేసుకోవడానికి ఇష్టపడుతున్న దేవుడు మనకు ఈ రాత్రికాల సమయంలో తెలియచేస్తున్నాడు, కోపపడుటకు నిదానించు. కోపపడుటకు నిదానించు. ఎందుకు కోపపడుటకు నిదానించాలి అంటే 2 లేఖన భాగాలు తెలియచేస్తూ ఉన్నవి. 2వ కొరింథీ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ వచనం, 5వ అధ్యాయము 17వ వచనం కానీ చూసుకున్నట్లయితే, 5వ అధ్యాయము 17వ వచనం కానీ చూసుకుందాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్త వాయను, సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకుని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించను. అదేమనగా, దేవుడు వారి అపరాధములు వారి మీద మోపక క్రీస్తు యేసునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. మనము గ్రహించుకున్నట్లయితే మనము క్రీస్తుతో కూడా లేపబడిన వారము, దేవుని వాక్యమును గ్రహించిన వారము. మనము మన మునుపటి స్థితిలో కొనసాగే వారము కాదు. దేవునిలో రక్షించబడిన మనము మన స్థితిని ఏ విధంగా ఉంచుకోవాలి? మన పాత రోత బ్రతుకులన్నిటినీ తీసివేసుకోవాలి. ఒకవేళ మనది బాగా కోపిష్టి స్వభావం ఏమో, చాలా కొద్ది వాటికే త్వరపడి దూషణ మాటలు పలికే వైఖరేమో, అటు వాటినన్నిటినీ మనము తీసివేయాలి. మనకు దేవుడిచ్చిన పరిచర్య ఏంటంట? సమాధానపరచు పరిచర్య. మనము సమాధానకర్త అయిన దేవుని ప్రియ బిడ్డలుగా ఉండవలసిన మనము అట్టి సమాధానమును వెతకవలసిన వారమే కానీ కోపపడి వైరము రేపుకునే వారిగా ఏమాత్రము ఉండకూడదు. మన కోపమే ఎదుటి వ్యక్తిలో దేవుణ్ణి దూషించే వైఖరి రేపుతున్నదేమో. అన్యజనుల ఎదుట మన కోపాన్ని మనం ప్రదర్శించామేమో. అట్లా మనం ఒకవేళ మనము అన్యజనుల ఎదుట అట్టి కోపాన్ని మనం ప్రదర్శించినప్పుడు దేవుని సమాధానాన్ని, దేవునిని అట్టి సమాధానపరచు పరిచర్యను దేవుడు మనకు అప్పగించినప్పుడు తిరిగి దేవుని గురించిన వార్తను వారి ముందుకు మనము తీసుకువెళ్ళగలుగుతామా? కోపపడిన ప్రతి వ్యక్తి ఆ తాత్కాలిక ఆవేశాన్ని బట్టి ఎన్నో మాటలను పలుకుతాడు, ఎన్నో క్రియలను జరిగిస్తూ ఉంటాడు. కానీ ఆ పడిన వ్యక్తి వాటన్నిటిని మనసులో పెట్టుకుని తిరిగి మనము దేవుని వార్తను వారి యొద్దకు తీసుకువెళ్ళి చెప్పాలి అనుకునే సమయంలో వారు గుర్తొచ్చే ఏంటంటే, మన నోటితోనే దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుతున్నప్పుడు వారి మనసులో గుర్తొచ్చేది దేవుని వాక్యము కాదు, కానీ మనము ఈ కోపంలో అన్న మాటలు వారి హృదయాలు తిరిగి వచ్చావులే చెప్పడానికి. పలానా విషయంలో నువ్వు ఎంతగా నన్ను దూషించావు, ఎంతగా నా మీద కోప్పడ్డావు, ఇప్పుడేమో సమాధాన పడడానికి దేవుని వాక్యం అనుకుంటా వచ్చావా అన్న వైఖరి ఎదుటి వ్యక్తిలో రావచ్చేమో. మనం కోప్పడ్డానికి ఎంత మాత్రము ఉత్సుకత చూపేవారిగా కాదు, ఎంతో శాంతంతో సమాధానము కలిగి ప్రవర్తించేవారిగా ఉండాలి.
దేవుడు ఈ రాత్రికాల సమయం ముందు మన నుండి ఆశించేది ఈ లక్షణాలన్నింటినీ ఎందుకొరకు ఆశిస్తున్నాడంటే, మనము ఆయన వాక్యాన్ని విన్నప్పుడు మనము కట్టబడతాం. ఆయన వాక్యమును మనం శ్రద్ధగా గ్రహించినప్పుడు, ఆయన మనల్ని కన్నదే సత్యవాక్యము ద్వారా. అటు వాక్యాన్ని మనం గ్రహించి వాక్య ప్రకారం నడిచినప్పుడు ఆయన ప్రథమ ఫలముగా ఉండవలసిన వారం. నిజంగా కోపపడే విషయంలో మనము చాలా త్వరపడిపోతూ ఉంటాం. దేవుని భక్తులే ఎన్నోసార్లు కోపపడి వారు పొందవలసిన గొప్ప వాటిని పొందలేకపోయారు. మోషే తన కోపము ద్వారా తాను చేరుకోవలసిన కానాను దేశాన్ని చూడలేకపోయాడు. గొప్ప ఇజ్రాయేలు జనాంగమును ఎంతో దూరం నడిపించుకొని వచ్చాడు, కానీ తన కోపమే తనకు గొప్ప చేటును తెచ్చింది. ఆయన చేరవలసిన దేశమునకు చేరలేకపోయాడు. మన కోపము కూడా మనం పొందవలసిన అట్టి ప్రథమ ఫలముగా ఉండవలసిన బిరుదును మన నుండి దూరం చేస్తుందేమో. దయచేసి గమనించండి, దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మీరు నా ద్వారా, సత్యవాక్యము ద్వారా మీరు కనబడిన వారు. ఆయన వాక్యం ఎటువంటిదంటే, రెండు లేఖన భాగాల్లో చూసుకుందాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 23వ అధ్యాయము 29వ వచనాన్ని చూసినట్లయితే, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా. దేవుని వాక్యము ఎటువంటిదంట? అగ్ని వంటిదంట, బండను బద్దలు చేయు సుత్తి వంటిదంట. ఎందుకు ఈ మాటలు మనకు దేవుడు తెలియచేస్తున్నాడు అంటే, మనలో కలిగే అవివేక క్రియలన్నిటినీ శుద్ధి చేయగల అగ్ని వంటి వాక్యము మనకున్నది. మనలో కఠినమైపోయిన హృదయము, వినుటకు ఏమాత్రం ఆసక్తి లేని మనలో అట్టి బండబారిపోయిన హృదయమును మెత్తను చేయ శుద్ధి కలిగిన వాక్యమైనది. బండపారిపోయిన హృదయాలను అది మెత్తను చేయగలిగినది దేవుని వాక్యమే. కోపించుటకు త్వరపడి ఆత్మను కాల్చివేసి మనల్ని శుద్ధీకరణలుగా చేయగలిగినది దేవుని వాక్యమే. మనం ఆ వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం బ్రతికినప్పుడు మన జీవితాలు దేవుడు ఆశించిన ప్రథమ ఫలముగా మనము ఉంటాం. దేవుడు ఆశించిన ప్రథమ ఫలముగా మనం ఉండడం మాత్రమే కాదు, కానీ చివరిగా 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం దగ్గర నుంచి చదువుకుందాం. 12వ వచనము మధ్యలో నుండి చదువుకుందాం. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఆయనను వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పరుడి. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. మనము చేయవలసిన పని ఏంటంటే, ఆయనతో కూడా మనము ఉండవలసిన దినము కొరకు కనిపెట్టుచు ఆయన ఏదైతే మనకు దీర్ఘశాంతమును, ఆయన వాక్యమును ఆధారం చేసుకునే బ్రతుకును త్రోవను మనకు చూపించాడో వాటి మీద ఆధారపడుతూ మనం ఉండాలి. మనము లోకములో ఉన్న వాటిని లక్ష్యపరుచుకుంటూ వాటినే మనం ఆధారం చేసుకుని బ్రతికినప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చలేము. కానీ దేవుడు మనల్ని ప్రథమ ఫలముగా ఉంచాలని ఆశపడుతున్నప్పుడు దాన్ని విడిచి మనము దౌర్భాగ్యులుగా లోకంలోనే నశించిపోయేవారుగా ఉంటామేమో. మనం చదువుకున్న ప్రారంభ వాక్యాన్ని మరొకసారి చదువుకుందాం. ఏంటంటే 21వ వచనం చూసుకుందాం ఒకసారి. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనం చూసుకుందాం. అందుచేత సమస్తమైన కల్మషమును వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో
అంగీకరించుడి. మనము శరీరాన్ని కాదు కానీ ఆస్పదంగా చేసుకోవాల్సింది మన లోపల నాటబడిన దేవుని ఆత్మను రక్షించుకొనుటకు ఇష్టపడాలి. శరీరమును, దానిలో కలుగుతున్న కోపమును, దానిలో వినాలనే ఈ లోక తలంపులను మనం ఆధారం చేసుకుంటకు కాదు, లోక విషయాలను మాట్లాడుకుంటకు మనము ఎగిరిపడేవారుగా కాదు, కానీ మనలో నాటబడిన క్రీస్తు రక్తంచే కడగబడి ఆయన మన కొరకు సత్యవాక్యంతో మనల్ని కన్నా ఆ ఆత్మను రక్షించుకున్నట్టుకు మనము సిద్ధపడిన వారుగా ఉండాలి. ఆ వాక్యమునే మనం ఆధారం చేసుకుంటూ మన లోపల నాటబడిన ఆత్మను కాపాడుకునే వారిగా ఉండాలి. దాన్ని దాన్ని భద్రపరుచుకోవాల్సిన వారమే కానీ ఈ శరీర విషయాల వైపు తొందరపడి దాన్ని కృషింపచేయువారిగా కాదు, దాన్ని బలహీనపరచువారిగా కాదు, దాన్నే బలపరచువారిగా, దాన్ని జాగ్రత్తగా కాపాడుకుని వారిగా ఉండాలంట. మన ఆత్మలను రక్షించగల శక్తి దేనికున్నది? వాక్యంకున్నదంట. ఆ వాక్యమును మనం సాత్వికముతో అంగీకరించాలి. ఆ వాక్యమును మనము ఆధారం చేసుకోవాలి. ఏ వాక్యం అయితే మనల్ని కొన్నదో, ఏ వాక్యం అయితే మనల్ని కన్నదో ఆ వాక్యమును మనం ఆధారం చేసుకుని నడిచినప్పుడు దేవుడు ఆశించిన ఫలంగా, దేవుడు కోరుకున్న ఫలముగా మనము ఉండగలం. ఈ మాటలు మనం గ్రహించి దేవుడు మనతో హెచ్చరించిన మాటలను గ్రహించి వాటిలో నిలబడేవారిగా ఉందాం. దేవుడు ఏదైతే మాటలు మనతో మాట్లాడాలో, ఏవైతే మాటలు మన జీవితాల్లో హెచ్చరించాడో వాటిని మనము గ్రహించినప్పుడు మనం ఎంతైనను దేవుని ప్రథమ ఫలముగా నిలబడగలిగిన వారంగా ఉంటాం. రండి ప్రార్థించుకుందాం. దేవుడు మనతో మాట్లాడిన మాటలను మన హృదయాల్లో నాటుకుని మనము వేటిని ఇప్పటి వరకు మనకు తెలియకనే ఉన్నామేమో, లోకంలో వాటిని వినుటకు ఆసక్తి కలిగిన వారుగా ఉన్నామేమో, లోక ముచ్చటలనే మన చెవులకు ప్రియముగా ఉన్నవేమో. దేవుని వాక్యం తెలియచేస్తుంది కదా, ఆత్మ సంగముతో చెప్పు మాటలు చెవిగలవాడు వినుగాక. నిజంగా మనము గ్రహించుకున్నట్లయితే మనము దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలను గ్రహించేవారిగా ఉన్నామా, లేక వేటిలో దురద చెవులు కలిగి అపహాసకుల మాటల్లో పాలిభాగస్తులుగా ఉన్నామా? అపహాసకుల మాటలు మన జీవితాలకు నిష్ప్రయోజనమే, కానీ దేవుడు మాట్లాడే దేవుని వాక్యం అది గొప్ప ప్రయోజనం. సంఘం ఆసక్తితో కూడి ప్రార్థన చేస్తుండగా రోదే విన్నది పేతురు స్వరము. అది వినగలిగిన చెవులు కలిగిన చిన్నదిగా మనకు కనబడుతుంది. దేవుని వాక్యాన్ని అట్టి ఆసక్తితో మనం వినేవారుగా ఉన్నామా? సమయోలు విన్నాడు దేవుని వాక్యాన్ని, దేవుని స్వరమును. దేవుని స్వరాన్ని వినడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. దైవజనుడైన ఏలి అక్కడే ఉన్నాడు, కానీ తాను దేవుని స్వరాన్ని గ్రహించలేకపోయాడు. మనము వేటిని వింటున్నాం? దేవుని వాక్యాన్ని కాక మరి దేని వైపు మన చెవులను ఆసక్తితో చూపుతున్నాం? రాత్రికాల సమయం ముందు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీరు వినుటకు ఆసక్తి కలిగి దేవుని వాక్యమును వినేవారిగా ఉండాలి. అంత మాత్రమే కాదు కానీ మన మాటలు చాలా కొద్దివై ఉండాలి. దేవుడు మన మాటలను చూస్తున్నవాడు. ఆయన నిర్లక్ష్యపెట్టు దేవుడు కాదు. మన నోటి నుండి ప్రతి మాటను ఆయన పరిశీలించు దేవుడు. అటు దేవుడు పలుకుతున్నాడు కదా, నీ నాలుకను జాగ్రత్త పరుచుకో. నువ్వు నా పోలికగా పుట్టిన మనుషులను శపించుటకు ఇష్టపడుతున్నావేమో, జాగ్రత్త. దేవుని సేవకుడే ఆయనను తాను ప్రజలను శపించడానికి వెళ్ళినప్పుడు ఆ శాపము తన పైనకే కొని తెచ్చుకున్న స్థితిలోనికి పోయింది. బిలాము వలె కాక దేవుడు మన మాటను కొద్దిగా ఉంచుకోమని హెచ్చరిస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు కానీ మనము ఏమాత్రము కోప్పడు వారిగా కాదు కానీ నిష్కలంకులుగా సమాధానపరచువారముగా, ఏదైతే సమాధానము తాను తండ్రితో కలిగి మనల్ని కూడా మన పాపం నుండి దూరపరచుటకు ఆయన ఏమాత్రము కోపించక సమాధానపరిచాడో అట్టి సమాధానము కలిగి
ప్రవర్తించు వారంగా మనం ఉన్నామో లేదో పరిశీలించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వోన్నతుడైన తండ్రి, నీవెంతైనా నమ్మదగిన వాడు. మా జీవితాలు ఏమాత్రము నీ ఎదుట నమ్మకమైనవి కాకపోయినప్పటికీ నీవు ప్రేమించు నీ వాక్యము ద్వారా మమ్మల్ని హెచ్చరించుచున్నావు. కారణం నీ ప్రథమ ఫలముగా మమ్మల్ని చేయాలని నీలోని కలిగిన ఆశ. కానీ ఆ ఆశను మేము గ్రహించలేక ప్రభా, నీవిచ్చినట్టు గొప్ప భాగ్యమును నిర్లక్ష్యపరిచే దుర్మార్గపు స్వభావంలో ఉన్నామేమో. దయతో మన్నించండి. ఎక్కడి నుండైనా నీ వాక్యమును వినుటకు మేము ప్రభా శ్రద్ధ కలిగిన వారముగా, లోకమును దానిలో ఉన్న కలిగిన ఆశలను విడిచిపెట్టి నీ వైపు తిరుగువారిగా ప్రభా, నిష్కలంకమును ప్రభా, మా లోపల నాటబడిన నీ ఆత్మను ప్రభా, ఏవైతే మీరు మాకు ఇచ్చారటే ఆత్మను మేము రక్షించుకుని వారిగా, భద్రపరుచుకుని వారిగా ఉండినట్లు ప్రభు మీరే కృప చూపి నడిపించమని మా రక్షకుడు విమోచకుడు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామమును ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.